ఒక విశాలమైన అటవీ ప్రాంతం. ఆ ప్రాంతాన్ని ఆనుకుని ఒక పల్లెటూరు ఉంది. ఆ ఊరి పేరు శివపురం. ఆ ఊరిలో రాధా, లక్ష్మి అనే ఇద్దరు తల్లి పిల్లలు ఉన్నారు. ఒకరోజు రాధ తన తల్లితో తనకు అడవికి వెళ్ళాలని ఉందని చెబుతుంది. ఆ మాటలు విన్న తల్లి తనను అడవికి తీసుకువెళ్ళింది. అడవిలో అనేక జంతువులు ఉన్నాయి. ఆ జంతువులన్నీ చూసి రాధ చాలా సంతోషించింది. రాధ తన తల్లి లక్ష్మి వెనకాలే వెళ్తూ ఉంది. అటువైపుగా వెళ్తుండగా రాధకు ఒక దెయ్యం కనిపించింది. దాన్ని చూసి రాధ చాలా భయపడింది. ఆ మాట వాళ్ళ అమ్మకు చెబుదామని అనుకునేటప్పటికి దెయ్యం తన ముందుకు వచ్చి నుంచుంది. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి వాళ్ళ అమ్మతో తను దెయ్యాన్ని చూశానని చెప్పగా వాళ్ళ అమ్మ వెనక్కు తిరిగింది. వెంటనే దెయ్యం వాళ్ళ అమ్మకు కూడా కనిపించింది. దానిని చూసి భయపడిన లక్ష్మి వెంటనే తన పిల్లను తీసుకుని వాళ్ళ గ్రామానికి బయలుదేరింది. వాళ్ళ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ అడవిలో దెయ్యం ఉందని, ఆ దెయ్యాన్ని చూశానని చెప్పింది. ఆ మాటలు విన్న జనం భయపడుతూ అడవికి వెళ్ళారు. అక్కడ అడవిలో అన్ని దిక్కులా చూశారు. కానీ ఎక్కడా దెయ్యం కనిపించలేదు. వాళ్లకు జంతువులు, పాములు, పక్షులు, పులులు, సింహాలు అన్నీ కనిపించాయి. కానీ దెయ్యం కనిపించలేదు. రాధా, లక్ష్మి అబద్ధం ఆడారని కోపంతో తిరిగి మళ్ళీ వాళ్ళ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ దెయ్యం వాళ్ళ కళ్ళ ముందు కనిపించింది. ఆ దెయ్యం గజ్జెలు కట్టుకుని వాళ్ళని చాలా భయపెట్టింది. ఆ సమయంలో కృష్ణ అనే ఒక ముసలి వ్యక్తి అక్కడికి వచ్చాడు. వచ్చి భయపడుతున్న ఆ ప్రజలతో ఏం జరిగింది, ఎందుకు భయపడుతున్నారు అని అడగగా వాళ్ళు అడవిలో దెయ్యం ఉందని వెళ్ళామని, అక్కడ దెయ్యం కనిపించలేదని, అదే దెయ్యం ఊరిలోకి వచ్చిందని, చాలా భయపడుతుందని చెప్పారు. ఆ మాటలు విన్న కృష్ణ వాళ్లకు మీరు అడవిలోకి వెళ్ళండి. అక్కడ ఒక మునీశ్వరుడు ఉంటాడు. అతడు మీకు సహాయం చేస్తాడు అని చెప్పగా అది విన్న ప్రజలందరూ అడవికి బయలుదేరారు. అక్కడ ఆ మునీశ్వరుణ్ణి చూసిన ప్రజలందరూ కూడా మునీశ్వరుడి దగ్గరకు వెళ్ళి తమ ఊరిలో దెయ్యం ఉందని, దాని ద్వారా వాళ్ళందరూ భయపడుతున్నారని చెప్పగా అది విన్న మునీశ్వరుడు ఒక నిమిషం ఆలోచించి వాళ్ళతో ఈ విధంగా అన్నాడు. మీ ఊరిలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. ఆ విగ్రహం ద్వారా ఆ దెయ్యం మీ ఊరు వదిలి మళ్ళీ అడవికి వెళ్ళిపోతుంది అని అన్నారు. అది విన్న ప్రజలు మళ్ళీ ఊరికి వచ్చారు. ఊరికి వచ్చి ఒక విగ్రహాన్ని తీసుకుని దాన్ని ప్రతిష్ఠించారు. ఆ విగ్రహానికి అనేక పూజలు చేశారు. ఆ పూజలు జరిగిన తరువాత ఆ దెయ్యం ఆ ఊరి నుంచి తన అసలు రూపానికి వచ్చి బయటికి వెళ్ళిపోయింది. అది చూసిన ప్రజలు చాలా సంతోషించారు.